అందరికి నమస్కారము. ఆధునిక ప్రజలకి రేపు 2026 జనవరి 1 అందరికీ ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కోడలిపేట వైసీపీ తరపు నుంచి ఇన్ఛార్జు నా భార్య బండి హసీనాబాను కౌన్సిలరు. నేను నెక్స్ట్ 24 వార్డు నిలబడి ఇప్పుడు 26 వార్డు నుంచి కోడలిపేట నుంచి మాట్లాడుతున్నాము. ప్రతిసారి మున్సిపల్ ఆఫీస్లోనా కౌన్సిలింగ్ మీటింగు జరిగేటప్పుడు ప్రతిసారి వాళ్ళకి అవసరం ఉండేవి పాస్ చేసుకుంటారు, వాళ్ళ అవసరం లేని పెండింగ్ పెడతారు. దాని పాత్ర ఏముండదు ప్రజలకు తెలీదు. ఎందుకు తెలియదు అంటే ఫస్ట్ వచ్చేసి టౌన్ డెవలప్మెంట్ చేయాల. అది ఏ వాడనా కానీ టౌన్ డెవలప్మెంట్ చేయాల. డెవలప్మెంట్ లేదు. ఎందుకు లేదు డెవలప్మెంట్ అంటే చైర్మన్ మనకి అట్లే దొరుకుతున్నాడు, కమిషనర్ అట్లే దొరుకుతున్నాడు, ఆఫీసర్ అధికారులు అట్లే దొరుకుతున్నారు. ప్రతిదీ పెండింగ్ పెట్టినారు. ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అంటే వాళ్ళకి అవసరం ఏముంటుంది కదా, ఫస్ట్ అవి సెటిల్మెంట్ అయిపోవాలా. అది ఏదేది కావాలా సెటిల్మెంట్ అయిపోవాలా. ఈరోజు బడ్జెట్ గురించి అజెండా నడిచింది కౌన్సిలింగ్లో, అవన్నీ పెండింగ్ పెట్టినారు. ఎందుకు పెండింగ్ పెట్టినారంటే బేరం కుదరలేదు. చైర్మన్ గారికి కమిషనర్ గారికి వాళ్ళు బేరం కుదరలేదు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, మీరు అందరూ తప్పుగా అనుకోద్దండి. ఓపెన్గానే మాట్లాడేది. నేను 52 మంది వర్కర్స్ పెండింగ్ ఉండేవి. ఆ 52 వర్కర్స్ పెండింగ్ ఒక 2 నెలల కింద అజెండాలో పెట్టింటే నా భార్య గారు అది పెండింగ్ పెట్టాలి విషయం అన్నారు. ఎందుకంటే వర్కర్స్కి ఉద్యోగాలు ఇస్తున్నారు. నేను వర్క్ చేసేవాడిని, బాగా చదువుకునేవాడికి అట్లా వానికి ఇవ్వాల. చాలామంది చదువుకొని కూర్చున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేక, వాళ్ళతో డబ్బు లేక అట్లా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అంటే డబ్బు బలం లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బు బలం ఎవరితో ఉండదు, వాళ్ళని తోలుకునేది 3 లక్షలు 4 లక్షలు అట్లా బేరం చేసుకునేది. చాలామంది కౌన్సిలింగ్ హాల్లో మన చైర్మన్ రూమ్లో చాలామంది వచ్చి అడిగిపోతున్నాను నేను కూర్చున్నప్పుడు. ఉండవి ఇప్పుడు మాట్లాడింది కానీ ఉండవి. ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తాను. ప్రూఫ్స్ ఏం లేదు, మీకు ఓపెన్గా చెప్తాను చూడండి. వాళ్ళు బడ్జెట్ మీటింగ్ పాస్ చేశారనుకోండి, అక్కడ 52 మంది వర్కర్స్ ఎక్కిస్తారు. 52 మంది వర్కర్స్ ఎక్కలేదనుకోండి, బడ్జెట్ మీటింగ్ నిలబడిపోతుంది. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఒక కౌన్సిలర్ అయిన తర్వాత, ఒక చైర్మన్ అయిన తర్వాత, ఒక ఆఫీసర్ అయిన తర్వాత పేరు సంపాదించిన వాళ్ళు డబ్బు మీద ఆధారపడరాదు. ప్రతిసారి డబ్బు మీద ఆధారపడితే ప్రజల పరిస్థితి ఏం కావాలి? 2014 నుంచి వార్డ్ డెవలప్మెంట్ గురించి మా ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ అన్న గురించి చెప్పించినా కానీ ఈ చైర్మన్ పట్టించుకోవడం లేదు. మన వార్డులో మొన్న వర్షాలు వచ్చి నడాల వరకు వాటర్ వచ్చింది. ఎమర్జెన్సీ ఉండిన కాడ పెట్టేయండి వర్క్ అంటే వినడం లేదు. దాదాపు 8 నెలల నుంచి పెడుతున్నాను నేను. ఎందుకు వినడం లేదంటే అది నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు రోడ్ మీద రోడ్ వేయాలంటారు. అంటే రోడ్ మీద రోడ్ ఏరియాలను లెక్క చెప్తారు వాళ్ళు. ఓ రోడ్ మీద రోడ్డు ఒక్కసారి రోడ్ వేస్తే 100 ఏళ్ళ వరకు రోడ్ వేయరా? ఇప్పుడు రోడ్డు అంతా చెడిపోయిన తర్వాత పనులు ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ డ్రైన్ వర్క్ ఉంది, ఎక్కడెక్కడ వాటర్ వస్తుంది, డౌన్ ఏరియా ఎక్కడ ఉంది, అట్లా కానీ లేపాల్సి ఉండే కదా వాళ్ళు. కొద్దిగా వర్షాలు వచ్చినప్పుడు కొడాలిపేటలకు రాండి మీరు. మాపిరి సాహిబ్ మస్జిద్ అని ఉంది, నమాజ్కి పోతే మామూలు ఇక్కడ దాకా నీళ్ళు వస్తుంది. అంటే పక్కలవాడు కౌన్సిలర్ కిట్టు అన్నీ పెట్టాం. చైర్మన్కి లెక్కలేదు. ఎందుకంటే మేము ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే చైర్మన్ మేము కూర్చోబెట్టి ఏమైనా తప్పు చేశామా అని అసలు నాకు బాధ ఉంది. మా ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, మా సాయన్న చెప్పినప్పుడు ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఆ షాపుల గురించి ఫలానా మంచికి ఎక్కి అంటే టక్కని ఎక్కిస్తారు. ఎందుకంటే అమౌంట్ వస్తుంది కదా. అది కానీ మా పార్టీలో ఉండేవాళ్ళు కానీ కాదు, వేరే పార్టీలో ఉండేవాళ్ళకి, పార్టీ ఇచ్చిపోయిన వాళ్ళకి. అంటే వాళ్ళు ఎస్సీలు అంటే ప్రతి వార్డులో ఎస్సీలు ఉంటారు. వాళ్ళు కనపడరా? పార్టీ మారిన వాళ్ళకి చేస్తే ఎట్లుంటుంది, పార్టీలో ఉండే వాళ్ళకి ఎట్లా చేస్తారు? ఎస్సీలకి చేయాల్సి ఉండే కదా. పార్టీ ఇచ్చిన వాళ్ళకి చేస్తారు, పార్టీలో ఉండే వాళ్ళకి ఎస్సీలు కనపడరు. ఎత్తిగందా ఏం లేదు మేడం. మేమేమంటున్నామంటే డెవలప్మెంట్ గురించే కొట్లాడుతున్నాం మేము. ఇప్పుడు మన ఇంతకు ముందు ఒక 4 షాపులు సినిమా థియేటర్ ఎదురుగా 4 షాపులు ఎవరు తెలియకున్నట్లా ఓపెన్ టెండర్ అని చెప్పి వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు. అది కౌన్సిలింగ్లో పెట్టాలా, అందరికి మాట్లాడాలా, అందరికి సలహా తీసుకోనాలా,
ఎస్సీలకే ఇయ్యనప్ప, ఎస్సీలు ఏమో వేరే వాళ్ళు కాదు, వాళ్ళు కానీ మన వాళ్ళకే. నేనేమంటానంటే కష్టపడిన వాళ్ళు ఉంటారు పాటలన్న. ఇప్పుడు మాకు తెలియకున్నట్లా మన వాడు పక్కల వాడి కిట్టుకి బీజేపీలో పోయినాడు, వాళ్ళకు ఒక షాప్ ఇప్పిస్తున్నాడు మా అన్న. ఏమన్నా చైర్మన్ కడితే అన్న చెప్పినారప్ప 4 ఎక్కిమన్నారు, 4 ఎక్కించినారు అంటాడు. అన్న చెప్పినప్పుడు పనులు ఎక్కించక రాదా? సాయన్న చెప్పినాడు అంటారు. సాయన్న చెప్పినప్పుడు పనులు ఎక్కించక రాదా? వాట్లా మేము ఎంత కష్టపడి మేము ప్రజల్లో మాట ఇచ్చినామంటే మాకు ఈరోజు మగం చూపించట్లేదు. ఎంతో తల్లాడి మేము పనులు చేపిస్తున్నాము. ఆ వార్డులో పోయినసారి మా సాయన్నకి వైసీపీకి 40 ఓట్లు వచ్చిండే, ఈసారి 600 ఓట్లు మెజారిటీ తెచ్చినాను నేను. నేను ఎన్నిసార్లు చెప్తున్నా, ఎన్నిసార్లు ఆడుతున్నాను, రోడ్ మీద రోడ్ వేయరా, రోడ్ మీద రోడ్ వేయరా అంటే, ఓ ఆటలకు వస్తే మన ఏరియాలకు వస్తే రోడ్ యాది పోయింది, యాది పనికి రాదు, యాది డౌన్ ఉంది, దానికి చూస్తే తెలుస్తుంది అనమాట. ఫైనల్ ఏం చెప్తున్నారు? మున్సిపాలిటీలో మేము నిలబడినాము, ప్రజల కోసం నిలబడినాం, ప్రజలకు బాగా చేయాలా, వార్డ్ డెవలప్మెంట్ చేయాలా, ఊర్లో పేరు సంపాదించుకోవాలా అని ఆ మాదిరిగా వచ్చినాము. కానీ ఇక్కడ మేము ఎంత తల్లన్నా కానీ మనకి సరైన లీడర్ ఆధునికి ఎవరు దొరకలేదు. సరైన లీడర్ ఎవరు దొరకలేదు మాకు ఇంతవరకు. నేను చూస్తున్నాను, నీతి నిజాయితీగా పని చేసిన వాడికి మర్యాద లేదు, అబద్ధం చెప్పేవాడికి అట్లా వానికి మర్యాద ఇస్తారు. నా పేరు కౌన్సిలర్ ఇబ్రాహిం ఎక్స్. కాంట్రాక్ట్ పని అంటే ఇంకోటి, నా వాటిలో సిల్ట్ తీసేకొచ్చారు వర్షకాలం అన్న. పెద్ద డ్రైను కౌదుల వంక అని ఇప్పుడు దాకా చూసినా కానీ నా అంత సిల్ట్ లోపల ఇప్పుడు దాకా ఉంది. షఫీ అనే కాంట్రాక్టు జేసీబీ తీసుకొస్తే ఈ చైర్మన్ నిలబెట్టినాడు, నువ్వు ఎట్లా చేస్తావు కాంట్రాక్ట్, నేను చేయాలని kasi. ఆ సిల్ట్ తీసే పని కానీ చైర్మన్ కావాలా. ఎస్ఎస్సి ట్యాంకు ప్రసాపురం దాంట్లో కానీ ఆయనే చేస్తున్నాడు, చైర్మన్ ఆయనే, పనులు తీసుకునే ఆయనే. ఆడ వాడిన అన్ని బ్యాగులన్నీ సెకండ్ హ్యాండ్, క్వాలిటీ లేదు, మళ్ళీ ఒక 2 ఏళ్ళ 3 ఏళ్ళ పోతుంది. ఎవరు అమౌంట్ అది? ప్రజల అమౌంట్ అండి, ఆధున ప్రజల అమౌంట్, జనరల్ ఫండ్ అది. మేము మున్సిపాలిటీ తరఫు నుంచి శాంక్షన్ చేయించింది. పవర్లో ఉండేటప్పుడు అవన్నీ చేయరాదు. కాంట్రాక్ట్ పిల్లల టెండర్ అయిపోయేలా వాళ్ళు ఎంట ఉండి పనులు బాగా మరసంగా చేస్తే రేపు పొద్దున చైర్మన్ తలుసుకుంటారు, ఫలానా చైర్మన్ ఉంటే ఫలానా టైంలో అది చేసినారు kasi. అన్ని సెటిల్మెంట్ చూసుకుంటా అన్ని సంపాదించుకుంటూ పోతే రేపు పొద్దున ఎవరు దగ్గర రారు, ఎవరు దగ్గరగా మీకు ఓటుగానే వేయరు. చూడండి వాటిలో ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. ప్రతి ఆదలో ఎక్కడ నుంచి చూడండి, ట్రాఫిక్, రోడ్లు, డ్రైన్లు, అది మున్సిపాలిటీ చెత్త డబ్బాలు, ఏడైనా రోడ్కి చూడండి, చిన్న మార్కెట్ ఏరియా చూడండి, శంకరరావు జంక్షన్ చూడండి, బజార్లో చూడండి, దాన్ని చూసేవాళ్ళు లేదు. వర్కర్స్ 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 ఏం చేస్తారు వర్కర్స్? మా వార్డులో పాతవాడు డౌన్ ఏరియా, అక్కడ దాదాపులో అంటే 2 కోట్లు అయినా కానీ తక్కువ వస్తాయి. ఇప్పుడు దాకా ఒక 70 నుంచి 60 లక్షల దాకా ఏంటి పని లేదని లేదు. ఇంకొక 50 లక్షలు పెట్టినా కానీ మన మన మా మాట నిలబడిపోతుండే, మా పార్టీ పేరు నిలబడిపోతుండే. ఈ పనులన్నీ మా సాయన్న రూలింగ్లో ఉండేటప్పుడు చేయాలా. అప్పుడే అడుగుతున్నాను నేను, అన్న చేయనా అంటే, కొన్ని 100 ఏళ్ళ నుంచి తగ్గులో ఉంది ఏరియా, అది ఎట్లా ఉంటుంది, దాన్ని ఏం చేయమంటాం అంటే, దినాలు మారుస్తున్నారు. అప్పుడు ప్రజలు ఎంత ఉండే, అప్పుడు ఇప్పుడు 2,50,000 చిల్లర ఉన్నారు ప్రజలు, అప్పుడు ఎంత ఉండే కొన్ని కాలం కింద 10,000 15,000 ఉండే. ఇప్పుడు ప్రజలు కన్నా చూసి మార్పు రావాలి కదా, మార్పు ఉంటేనే కదా పనులు చేసేది. నేను ఎన్నిసార్లు అడుగుతున్నానంటే వాళ్ళకి ఏమంటే ఆఫీసర్ లెక్కలేదు. ఇప్పుడు ఇది ఏమన్నా 52 మంది ఎక్కిరనుకోండి, అది ఆటోలు తీసుకొస్తా నాకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళు షాపులు గీపులు అవి ఇవి చేసినారు. ఇంకోటి వాళ్ళు అనుకున్నారేమో, ఇందుకు ముందు షాపులు టెండర్ వేయలేకున్నట్టు వాళ్ళు ఇచ్చినారు, దాంట్లో నేను నాకు కానీ భాగం ఇచ్చినారు, 25,000 ఇచ్చినారు. ఆ 25,000 అట్లే పెట్టినాను, నేను తీసి పెట్టాను. ఆ టైం వచ్చినప్పుడు ఇద్దామని కానీ వాళ్ళు రావాలా, ఎవరు ఉన్నారో అయితే ఇంక్వైరీకి రావాలా, స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఇంక్వైరీ చేయాలా. ఆ 25,000 నేను ఒప్పుకుంటున్నాను, నా దగ్గర ఉంది. వాళ్ళు ఎన్ని లక్షలకు అమ్ముకున్నారు, ఎన్ని తిన్నారు ఇంకా ఆ చైర్మన్ది, కమిషనర్ది అందరు బయటపడుతుంది. ఆ విషయం చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నా. ఆ విషయం చెప్తున్నారు, నేను ఈ డబ్బులు వాడను, మీరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఇది మీరు ఓపెన్ టెండర్ అని మున్సిపాలిటీకి ఆదాయం చేద్దాము, మున్సిపాలిటీ పెంచామని చెప్తున్నాను. ఊరికే పెట్టుకో, నేను మాట్లాడినప్పుడు చేద్దాం, ఊరికే పెట్టుకో. 20,000 నా దగ్గర ఉంది, నేను ఒప్పుకుంటున్నా, నేనే చెప్తున్నాను. మీరు ఎవరు అడగలే ముందే నేనే చెప్తున్నాను. దాని గురించి దాచుకునేది ఏం లేదు. వాళ్ళు ఇచ్చినారు, మేము తీసుకుని పెట్టుకున్నాము. రేపు పొద్దున ఇన్కూరెన్స్ నేనే తెచ్చి పెడతాను, దాని గురించి 20,000 నేనే తెచ్చి పెడతాను. ఇట్లా చైర్మన్ ఉంటే ఆధుని బాగుపడదు, ఇట్లా కమిషనర్ ఉంటే ఆధుని బాగుపడదు. ఇంతకుముందు కమిషనర్ ట్రాన్స్ఫర్ చేయాలని కలిసి స్పందనలో పెట్టినాను, దాని కానీ ఏం రాలేదు.
సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్ సార్ కానీ తెలుస్తుంది జనాలు. వాళ్ళు చెప్తున్నారు కదండి, వైసీపీ కారణమని లేదు. మేము ఎందుకు చేస్తున్నామంటే అప్పుడు చైర్మన్ డెవలప్మెంట్ చేయడం లేదు, పార్టీ మారినారని కాసి వాళ్ళు ఎట్లా ఉండడం కోసం మాట వినడం లేదు, మన చైర్మన్ కూర్చోబెడదామని కాసి ఆ రోజు కొంతమంది అన్ని లక్షలు ఇస్తాను కానీ అమ్ముడు పోలేము మేము. ఎందుకంటే పార్టీ మర్యాద, పార్టీ గౌరవం నిలబెట్టుకోవాలా, ఎమ్మెల్యే గారు మన ఎక్స్ఎమ్మెల్యే గారు పేరు నిలబెట్టాలని కాసి అదల్లా ఒకే మాట మీద ఉండి ఓటింగ్ టైంలో వచ్చి ఓటింగ్ చేసిపోయినాము. ఆ ఓటింగ్ చేసిన విలువ ఈరోజు మాకు ఇవ్వడం లేదు చైర్మన్ గారు. మున్సిపాలిటీ చైర్మన్ అంటే హైకమాండ్, దాని తర్వాత కమిషనర్ వస్తాడు, చైర్మన్ లేని తర్వాత కమిషనర్, చైర్మన్ మాట కమిషనర్ తీసుకోలేండి ఏం చేస్తారు? అన్ని సెటిల్మెంట్ ఏం చేస్తారు? సెటిల్మెంట్ డబ్బులు తీసుకుపోయి ఏం చేస్తారా? వాళ్ళు ఎప్పుడు చెప్పినా అది 25,000 తెచ్చి కడతాను, నా దగ్గర అట్లే పెట్టినాను, వాళ్ళకి అట్లా బాగలేదండి. పార్టీ అంత బాగుంది, పార్టీ పేరు వీళ్ళు ఉంచడం లేదు, పార్టీకి పేరు పెట్టడం లేదు. వైఎస్ఆర్ పార్టీ బాగుంది, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పని చేసే వాళ్ళు సరిగ్గా లేదు. ఇక్కడ మేము చైర్మన్ మేమే పెట్టిన ఆదోని మున్సిపాలిటీ ఇంకా కొన్ని రోజులు అట్లా ఉంటే కన్నా మున్సిపాలిటీ కానీ అమ్మేసి తినేసారు వీళ్ళు. మాకైతే నమ్మకం పోయిందండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు సరిగ్గా లేరు, పని చేసేవాళ్ళు. ఏ వాడికి ఎట్లా చేయాలి, ఏ వాడికి ఎట్లా చేయలేదు, ప్రాబ్లం చూసుకొని చేయాలి. మీ వార్డులోనే పని చెప్పాలా, వేరే వార్డులో చూసుకోకూడదా అంటే వేరే వార్డులో కూడా చూస్తున్నారు. ఆ వార్డు బాగుంది, ఈ వార్డు సరిగ్గా లేదు, ఈ వార్డులో కూడా మెజార్టీ ఎట్లుంది, ఈ వార్డు పెద్దది ఎట్లుంది, ఈ వార్డుని చూసుకొని పని పూర్తి చేయాలి. మీకు ఈ రోడ్లు వేపించినాం కదా, ఆ రోడ్డు మీద రోడ్ వేయాలి కదా అంటే కూడా ఓటు ఒకేసారి వేపించుకుంటున్నారా? జనాలు కూడా మాకు కూడా అడుగుతారు. మేము కౌన్సిలర్ గా ఇప్పుడు నువ్వు నాకు ఎట్లా అడుగుతున్నారు, మీరు చైర్మన్ గా నాకు కౌన్సిలర్కి వాళ్ళు అడుగుతారు, జనాలు అడుగుతారా అడగరా? మేమేం సమాధానం ఇవ్వాలా? ఓటే మీకు వేస్తాం కదా, ఓటు వేసినాక మీరు మాట ఇచ్చినాక మీరు మాట మీద మీరు పని చేయండి అంటారు వాళ్ళు. అనిన తర్వాత వీళ్ళు కూడా మేము ఇక్కడ వచ్చేసి మేము వీళ్ళకి అడుగుతాం చైర్మన్కి, చైర్మన్ కూడా మా పని చేయాలి కదా. పని చేయనట్లా మీకు మీరు గత 4 సంవత్సరాల నుంచి ఏం చేస్తుండ్రి? మీరు కళ్ళు కూర్చోండి రాత్రి మీరు నా పక్కలోనే కూర్చోండి కదా. ఇప్పుడు చైర్మన్ గా వస్తున్నారు సీట్ మీద. మీరు చైర్మన్కి నేను కూడా సమాధానం అడుగుతున్నాను. అప్పుడే అడగాలంటే మేమంటే నేను కౌన్సిలర్గా ఆయనకు గౌరవం ఇచ్చినాను చైర్మన్కి. కళ్ళు ముచ్చుకొని కూర్చోండి అంటే మీరు కూడా మా పక్కలో కూర్చున్నోళ్ళే. ఇప్పుడు మేము కూర్చుని పెట్టాక మీరు ఆ సీట్ మీద కూర్చున్నారు ఒక చైర్మన్గా. కూర్చున్న తర్వాత మీరు ఎవరికి ఎట్లా పని చేయాలా, ఎవరికి ఎట్లా లేదు మీరు చేయాలి. అది మేము అడిగిన తర్వాత కౌన్సిలర్గా ఏ కౌన్సిలర్ ఏం చెప్తుంది ఏం లేదు, అది పట్టించుకొని చేయాలని మీ దాంట్లో ఉంటుంది అది చేసేది. కళ్ళు ఉంచుకున్నారంటే అది ఏం అందరికి ఇచ్చారు, అందరికి ఇచ్చిన తర్వాత మాకు ఇచ్చినారు, అందరు తీసుకున్నారు, పెట్టుకోయిపోయాం పోయి అది వేరే దాన్ని చెప్పించినారు. నాకు ఆన్సర్ తెలిసిందన్నమాట. డీల్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ వాళ్ళు రావాలా, ఎవరో ఇంక్వైరీకి రావాలా. ఆ పై అధికారులు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. దాని గురించి చెప్పేది చాలా ఉంది. ఇప్పుడు మన వైస్ చైర్మన్ పక్కన నిలబడినా నేను, ఇప్పుడు ఆయనకి నాకు మళ్ళీ అడగొచ్చు, పక్కన ఉండి నువ్వు కౌంటర్ ఇచ్చావు కదా అని. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నేనైతే నిజాయితీగా చెప్పిందని మీకు అంతా అర్థమైంది. ఎవరు ఇట్లా చెప్పు, వాళ్ళ మీద ఏం తప్పు చెప్పేది లేదు, వాళ్ళ మా మీద ఏం తప్పు చెప్పేది లేదు. ఏమంటే పని చేయండి అని అడుగుతున్నాం అంతేగాని ఏమి మేము ఏదో ప్రతి అడగదు. మేము జనాల కోసమే అడిగేది, మా ఇంటి కోసమే ఎవరికన్నా అడుగుతున్నారు, ప్రజా కోసమే. మళ్ళీ మేము మా ఇంటి కోసమో ఎక్కడన్నా మీరు డబ్బుల కోసం చేస్తున్నారంటే మాకు అడిగితే కూడా మేము సమాధానం ఇస్తాం. ఆ మాటకి మేము ఏ మాటకి మేము సమాధానం అడుగుతున్నామంటే వాడు తెలుసుకోవాలి. వాళ్ళు బడ్జెట్ లేదంటే బడ్జెట్ లేని తర్వాత ఇప్పుడు మనకి లోకేశ్వరి మేడం వచ్చేసి ఎన్నెళ్ళు అయింది కూర్చొని, చైర్మన్ గా ఎన్నెళ్ళు అయింది కూర్చొని? ఆయమ దాదాపుగా 6 నెలలు అయిందా? ఇంతకు ముందు ఆయమ ఉందే, మన నాగేంద్ర నా భార్య, ఆయమ ఉండేటప్పుడే నేను వర్క్లు శాంక్షన్ చేయించుకున్నాను. అప్పటి నుంచి వేరే వర్క్లు ఏది శాంక్షన్ కాలేదు. ఈఎంఐ వచ్చినప్పటి నుంచి శాంక్షన్ కాలేదు. మేము ఏం పడుతున్నామంటే ఒకేసారి మాకు అమౌంట్ అవసరం లేదండి. 10 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ప్రతి నెల పెట్టుకుని ఉంటే ఈ పార్టీకి వార్డు డెవలప్మెంట్ అయ్యేది. ఇక్కడ పార్టీ తరపు నుంచి ఈయన సాయన్న పట్టించడం లేదు. ఇక్కడ పార్టీ తరపు నుంచి కౌన్సిలింగ్గా గెలిచి మేము మున్సిపల్లో అడుగులు పెట్టినాము. ఇక్కడ చైర్మన్ మాటిండ్రు, ఇక్కడ కమిషనర్ మాటిండ్రు, ఇక్కడ ఆఫీసర్ మాటిండ్రు. డెవలప్మెంట్ మీద ఫస్ట్ డెవలప్మెంట్ మీద నిఘా పెడితే ఊరు బాగుపడుతుంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా పోతుంది. వీళ్ళంతా ఫస్ట్ నాకు ఇది కావాలా అది కావాలా దోచుకుని ఉంటే ఎట్లయితుంది? ప్రతిదీ దోచుకుంటే బాగుంటుందా? వాళ్ళు తెలివి ఉండాలా. ఇప్పుడు నేను కూర్చొని ఏమేం చెప్తారు లోకేశ్వరి చైర్మన్ గారు, నేను కూర్చొని మీ వాడికి ఇప్పుడు 21 లక్షల పని తెచ్చినాను అని చెప్తున్నారు. అది వీళ్ళు తెచ్చింది కాదు, నేను అడిగిన దానికోసము. పైన శాంత అమ్మ అక్క గారు కూర్చున్నారు కదా చైర్మన్ గా, ఆమె బడ్జెట్ లో ఈ పని ఇది అప్పుడే టెండర్ పిలిచింది. ఈ పని
ఇప్పుడు ఈ మేము కొట్లాడుతూ టెండర్ పిలిచినందుకు ఇప్పుడు పెట్టింది ఆ పని. ఈమె వచ్చినప్పటి నుంచి మాకేం పని పెట్టలేరు. పెట్టినారంటే చెప్పిస్తున్నారు అనుకుంటే వీళ్ళు చెప్పుకోవచ్చు. మేము ఏం చెప్పినా కూడా ఓపెన్గా మాట్లాడతాము. నేను కానీ అంతే, మా ఆయన కానీ అంతే, మా సార్ కానీ. నా పేరు హసీనాబాను, బండి హసీనాబాను, వైసీపీ కౌన్సిలర్, 16 వార్డు, కోడల్పేట. కోడల్పేట.